హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో ఫిష్ ట్యాంక్ తీసుకోవాలనుకుంటున్నాము, ఎప్పుడు కుదిరింది. ఈ ఫిష్ ట్యాంక్ మేము ఎలా తీసుకున్నామో డీటెయిల్స్ అన్నీ వీడియో చివరిలో చెప్తాను. ఈ ట్యాంక్ సైజ్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము. ఈ ఎక్వేరియంలో సంబంధించినవన్నీ మేము కొనలేదండి, కొన్ని మాత్రమే కొన్నాను. ఈ ఎక్వేరియంలో వైట్ శాండ్ వాడాము మేము. శాండ్ కాస్ట్ వచ్చేసి 1 kg 100, మేము 4 kgs తీసుకున్నాము. ఈ శాండ్ని డైరెక్ట్గా ఎక్వేరియంలో వేయకూడదు, నీట్గా వాష్ చేయాలి ముందు. వైట్ శాండ్లో వేస్ట్ ఏముండదేమో అని అనుకుంటాం మేము. ఈ శాండ్ మేము 3 times క్లీన్ చేసాము, వేస్ట్ చాలా వచ్చింది. ఇలా డైరెక్ట్గా క్లీన్ చేయకుండా వేస్తే మనం ఫిషెస్ వేసినప్పుడు వాటర్ ఏమంతా నీట్గా ఉండడం, అందుకని కంపల్సరీగా క్లీన్ చేసి ఎక్వేరియంలో వేసుకోవాలి. ఈ శాండే వాడాలని చెప్పను, కానీ కొంతమంది బ్లాక్ శాండ్ కూడా వాడతారు. మేము వైట్ తీసుకున్నాము. చూడండి, 3 times కడిగాక ఇలా నీట్గా వచ్చింది శాండ్. ఈ ఎక్వేరియంలోకి వాటర్ ఫిల్టర్ కూడా సెట్ చేసాము. ఈ ఫిల్టర్ ఉండటం వల్ల వాటర్ అనేది ఎనీ టైం క్లీన్గా ఉంటుంది. హీటర్ కూడా తీసుకున్నాము. హీటరు ఎలా ఉపయోగపడిద్ది అంటే ఫిషెస్కి తగ్గ వాటర్ని టెంపరేచర్లో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ కూల్ అవ్వకూడదు, ఎక్కువ హీట్ అవ్వకూడదు. కంపల్సరీగా మనము ఎక్వేరియం తీసుకుంటే హీటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఎక్వేరియం డైరెక్ట్గా పెట్టకుండా మేము గ్రీన్ మ్యాట్ కూడా తీసుకున్నాము. ఈ ఎక్వేరియాన్ని మేము సపరేట్ డిజైన్ చేయించాము, వాల్ పేపర్ కూడా వేయించుకున్నాము. శాండ్ నీట్గా వాష్ చేసి ఎక్వేరియంలో సెట్ చేసుకుందాం. మనము డైరెక్ట్గా ఈ శాండ్ వేస్తే ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఇలా హ్యాండ్తో సెట్ చేసుకోవాలి. ఎక్వేరియం మొత్తం వేసేసుకోవాలి. ఈ శాండ్ వేసుకున్న తర్వాత ఇలా స్టోన్స్ సెట్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ మేము మన ఛానల్లో నాగార్జున సాగర్ వెళ్ళిన వీడియో ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్టోన్స్ అన్ని తీసుకొచ్చాము. మేము ముందుగానే ఫిష్ ట్యాంక్ తీసుకోవాలనుకున్నాం కదా, అందుకని ఈ స్టోన్స్ అన్ని తీసుకొచ్చాము. ఈ షెల్స్ ఏమో ఒకసారి నేను బీచ్కి వెళ్ళాను, అక్కడ తీసుకొచ్చాను. మొత్తము సెట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ ఎక్వేరియంలో బోర్ వాటర్ కాకుండా ఫిల్టర్ చేసిన వాటర్నే వాడాలి. ఎక్వేరియము సైజు చిన్నగానే ఉంది, కానీ ఫిష్ ట్యాంకులో మొత్తము 50 లీటర్ల వాటర్ పట్టిందండి. మేము తీసుకున్న ఫిషెస్ పేరు వచ్చేసి ఆఫ్రికన్ చిచ్లిట్స్. అదేంటో మరి 3 days నుంచి డల్గా ఉంది. ఫుడ్ కూడా తింటలేదు. ఫుడ్ కూడా మేమే ఫీడ్ చేస్తున్నాము. చూడండి, తన గురించి చెప్తుంటే వీడియో ముందుకు వచ్చేసింది. మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఈ ఫిషెస్ని కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో ఒక భాగమై ఉంటాయి కాబట్టి మనం ఎంత కేర్గా ఉంటామో అలానే ఫిషెస్ని కూడా అలానే చూసుకోవాలి. ఇక్కడున్న ఈ ఫిషెస్ అయితే వీడియో తీస్తున్నానని దాక్కుంటున్నాయి చూడండి. మామూలుగా వీడియో ఆఫ్ వేస్తే చక్కగా బయటకు వచ్చి ఆడుకుంటాయి. ఫ్రెండ్స్, ఫిషెస్కి లైట్ వేస్తే భయం వేస్తుంది అనుకుంటా. లైట్ ఆపేయంగానే చక్కగా ఆడుకుంటున్నాయి. మీరు ఎప్పుడైనా ఫిష్ ఎక్వేరియం పెట్టుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫిష్ ట్యాంక్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసామంటే
అన్ని రోజులు ఎదురు చూసాము. మామూలుగా అయితే ముందుగా ఫిష్ ట్యాంకే కొనుక్కోవాలనుకున్నాము, కానీ అంత బడ్జెట్ లేక పక్షులు తీసుకొని ఆ పక్షుల మీద వచ్చిన ఇన్కమ్తో ఈ ఫిష్ ట్యాంక్ తీసుకున్నాము. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే ఫిష్లను చూడండి ఎలా రియాక్ట్ అవుతాయో. లైట్ వేయగానే డేంజర్ జోన్ అనుకొని వెళ్ళి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫిష్ ట్యాంక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.